ఓం హ్రైం హ్రీం శ్రీం శ్రీలలితా మహాత్రిపురసుందరీ నమో నమః. పంచాయతీ దేవతాకు నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఇంతవరకు మనకి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చక్కగా జరిగాయి. ఆ అమ్మవారితో సహా మన పంచాయతీ దేవతలు అంటే ఎవరు? ఒకటి విఘ్నేశ్వరుడు, అందులో రెండవది శివుడు, మూడవది మహావిష్ణువు, నాలుగవది సూర్యుడు. ఇది పంచాయతనం. దీన్ని ఏమంటారు? దేవీ పంచాయతనం. ఇదే శివుడు పంచాయతనం అంటే శివుడు మధ్యకి వస్తారు, నలుగురు పక్కన ఉంటారు, అది శివ పంచాయతనం అంటారు. అదే విష్ణుమూర్తి అయితే విష్ణువు మధ్యకి వస్తారు, ఈ నలుగురు సర్దుకుంటారు, ఈ పక్క ఎవరు ఉండాలి ఆ పక్కన. అది చేత ఈ పంచాయతనం అనేది శంకరాచార్యులు వారు పెట్టారు. ఎందుకు అంటే అన్ని దేవతల్ని ఒక సమానత్వమైనటువంటి మనకి రావాలని భావన. అర్థమైంది కదా? లేకపోతే నా దేవత ఎక్కువ, నీ దేవత తక్కువ, ఇవి ఎక్కువైపోతాయి లోకంలో. శివుని పూజించేవాడు విష్ణుమోహం చూడు కొంతమంది, విష్ణుని పూజించేవాడు శివాలయంకే పోరు కొంతమంది. ఇదంతా కూడా అజ్ఞానం చేత వ్యవహారమే కానీ జ్ఞాన వ్యవహారం కాదు కదా. అర్థమైంది కదా? అందరూ ఒకటే మనకి. దేవతలు అందరూ అన్ని దేవతల్ని మనం పూజించుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టపడిందో అది కొంచెం మనం ఎక్కువగా దృష్టిలో పెట్టుకుంటాం. మిగతా 4 కూరలు వడ్డించారు, ఏది వద్దనము, మనకి ఇష్టపడింది కొంచెం ఎక్కువ తింటుంటాం, 4 అలా చూస్తుంటాం. అలాగనే ఈ ప్రకారముగా అన్ని దేవతల్ని సమానత్వం కోసం మనం అది ఆ రోజుల్లో 2500 సంవత్సరాల కిందట ఇప్పుడు విషమస్తం ఉంటూనే ఉంటుంటాయి. ఈ సత్వరజస్తవ గుణముల చేత మానవులకి ఇది గొప్ప అది గొప్ప నేను పూజించడానికని లోపల ఇంకోటి లేదు అని ఇలాగేలా ఉంటే అవన్నీ అయ్యా దేవతలు ఉన్నటువంటి. ఇప్పుడు ఏ లైట్ గొప్ప ఏదైనా ఉపాధిలోనే తేడా ఉంటుంది, అందులో ఉన్న కరెంట్లో తేడా ఉండదు. అర్థమైంది కదా? కరెంట్ అన్ని లైట్లకి, అన్ని ఫ్రిడ్జ్లకి, అన్ని ట్యాబ్లకి, అన్ని ల్యాబ్లకి ఏమైనా మొత్తం అంతా ఒకటే. ఆ విధంగా పరమాత్మ అందరిలోనూ ఒకటే ఉంటాడు. అర్థమైంది కదా? ఏది లేకపోయినా ఏది పైన చిన్న వస్తువు కాదని ఉన్నట్టు అక్కడ పెట్టడం మానేసాం అనుకోండి, అది దాని పని మాకు ఉంటుంది, అది గొప్పదే అంటారు. ఆ విధంగా అన్ని దేవతలకి సమన్వయం అది అన్నమాట. కాబట్టి ఆ విధంగా పంచాయతన పూజ, అమ్మవారికి అభిషేకాలు, అలాగే దేవి ఖడ్గమాల, అలాగే లలిత సహస్రనామ స్తోత్రం అందరూ సామూహికంగా పారాయణ జరిగాయి. ఇప్పుడు కాసేపు అమ్మవారి విశేషాలు చెప్పుకొని తర్వాత హారతి ఏమి, ఆ తర్వాత ప్రసాద నైవేద్యాలు, అందరికీ ప్రసాదాలు అన్నీ ఆ తర్వాత. అది అన్నమాట. ఇప్పుడు లలితా సహస్రంలో 79వ శ్లోకము ఏం చెబుతున్నది? ఒక శ్లోకం తీసుకుంటే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తను మధ్య తమోపహ చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరసరూపిణి స్వాత్మానందలవీభూత బ్రహ్మధ్యానంద సంతతి. అందరికీ తెలుసును. ఇది 79వ శ్లోకం చూసుకోండి ఒకసారి. తాపత్రయాగ్ని సంతప్త. మరి అమ్మవారు మనకి అవతారం ఎందుకు వచ్చింది అన్నటువంటిది ఇందులోనే చెప్పేశాడు. అర్థమైంది కదా? కాబట్టి బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత బండపుత్ర వధోద్యుక్త బాలా నిర్మిత చెప్పారు కదా, బాలా విక్రమ నందిత. కాబట్టి బండాసురు అనే రాక్షసుడు చాలా కష్టపడుతుంటే లోకాలని కష్టపెడుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక వరాలు కోరేసుకుంటారు, కోరుకొని ఏదో ఒకటి వదిలేస్తుంటారు. ఆ వదిలింది మనకి ఏమిటంటే అవతారం ఎత్తున పనికి వస్తుంటుంది. కాబట్టి అప్పుడు అమ్మవారు రూపంలో వచ్చి లలితాదేవిగా ఆ బండాసురుని వదిలించి లోకాన్ని కాపాడుతారు. అప్పుడు కాపాడిన తర్వాత అమ్మవారు అవతారం చాలించి అంతర్ధానం అయ్యేటప్పుడు ఎవరైతే నన్ను స్తుతిస్తూ ఉంటారో,
నన్ను పూజిస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఆయువు, ఆరోగ్యం, అఖండమైన ఐశ్వర్యము, విద్య, ఉద్యోగాలన్నీ కూడా సంప్రాప్తముగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అది ఈ యొక్క విశేషాన్ని అగస్త్యులు వారు ఒకసారి ఈ అమ్మవారి యొక్క విశేషాలు వినాలని ఆయన కుతూహలం పుట్టింది అగస్త్య మహర్షికి. అప్పుడు గుర్తించి హయగ్రీవుడిని ఆశ్రయించారు. హయగ్రీవుడు చాలా మేధా సంపన్నుడు అనమాట. దక్షిణామూర్తి అనగా, హయగ్రీవుడు అనగా, సరస్వతీదేవి అనగా వీళ్ళందరూ మేధా అభివృద్ధి కోసం ఎవరికైనా మందంగా ఉంటే వాళ్ళను ఉపాసన చేస్తుంటారనమాట. అర్థమైంది కదా, బుద్ధిమాంద్యం అవ్వాలి. అలాగనే హయగ్రీవుడిని అమ్మవారి యొక్క ఏదే లోకంలో ఆచరించారో వారి స్వరూపం ఏమిటో, వారి స్వభావం ఏమిటో, వారి గుణాలు ఏమిటో ఒక్కసారి చెప్తే మాకు ఎనాలు కుతూహలంగా ఉందని అడిగారు. ఎవరు అడిగారు? అగస్త్య మహాముని. ఎవరిని అడిగారు? ఇదే మీకు అక్కడ వస్తుంది, శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే. అది వాళ్ళిద్దరికీ సంవాదం. సంవాదం అంటే ఏమిటి? సమ్యక్ వాదం, సంవాదం అంటే సమ్యక్ చక్కనైనటువంటి మృదు మధురమైన భాషాన్ని సంవాదం అంటారు. వితండవాదం అంటే ఆపోజిట్ అనమాట. అందుకని మనోడు కూడా అంటారు, ఎందుకంటే వితండవాదం పొరగోప అంటారు. అందుచేత సంవాదం, శ్రీకృష్ణార్జున సంవాదం. అలాగనే హయగ్రీవ అగస్త్య సంవాదం. అప్పుడు అగస్త్య మహామునికి ఇదంతా చెప్పారు. అర్థమైంది కదా, మొత్తం ఈ 182 180 శ్లోకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్పుకొచ్చారన్నమాట. మహాత్మ్యం ముందు వెనక మహాత్మ్యంతో సహా మొత్తం ఉపదేశించారు. అప్పుడు ఆయన చాలా చక్కనైనటువంటి అది అమ్మవారిని ధ్యానించి స్తుతించి తన స్వరూపంలో తాను లేనివై మోక్షాన్ని పొందారు. అందుచేత ఇటువంటిది మనం అమ్మవారిని మనం సేవించినప్పుడు పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అని చెప్పారు. అంబికా నాదినిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. హరి, బ్రహ్మ, రుద్ర, ఇంద్ర అందరూ కూడా వారిని ఆశ్రయించి లోక కార్యానికి వారిని వేడుకొని ఈ లోకంలో అమ్మవారి కరుణతో శాంతి సుఖులు కలిగాయి. అందుకని అలాగే ప్రతి శ్లోకంలో కూడా మనకి అమ్మవారు చేసిన పనులు, అమ్మవారి యొక్క సాకార రూపము, అమ్మవారి యొక్క నిరాకార రూపము ఇవన్నీ వర్ణిస్తారు. స్తోత్రం అదే విష్ణుమూర్తి అయితే అవన్నీ ఆ రూపాలు, ఆ నిరాకారాన్ని వర్ణిస్తాయి. అందుచేత ఇందులో ఒక శ్లోకం మనం తీసుకొని తాపత్రయాగ్ని సంతప్త. అది తాపత్రయాగ్ని సంతప్త. అందరికీ కూడా ఏమిటి? తాపము అంటే దుఃఖం అన్నమాట. తాపం. త్రయం అంటే మూడు. అది అవి వాటిని ఏమంటారు? ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం. అది మూడు దుఃఖాలు. ఈ మూడు దుఃఖాలు అందరికీ ఉన్నాయి, ఒకటి కాదు. మానవ ఈ జన్మ పుట్టినటువంటి ప్రతి ప్రాణికి ఈ మూడు దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. పశుపక్షాదులకు కానీ మనకు కానీ. కాబట్టి అలాగే దేవతాది గణాలకు కానీ ఈ దుఃఖాలు వస్తున్నాయి. అందులో ఒకటి ఉండదు, ఏమిటి? శారీరకమైన బాధలు ఆడకుండా దేవతలకి. అర్థమైంది. మిగతా ఉపద్రవాలు ఉంటూనే ఉంటాయి. స్వర్గలోకంలో ఏమిటంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మురుకుల నొప్పులు ఉండవు, కానీ మోకాల నొప్పులు తగ్గే దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. ఎవడని ఇల్లు కలిసిపోవడం వచ్చి దిగు అంటే దిగిపోవాలి, మళ్ళీ బాగా తపస్సు చేసి ఆ దుఃఖాలు ఉంటుంటాయి. అది అధిదైవికంగా వచ్చే దుఃఖాలు అనమాట. ఏమంటారు? తక్కిని. అందుచేత ఈ మూడు దుఃఖాలు అందరికీ ఉంటాయి. ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏమిటి? శరీరం. శరీరం అధికృత్య ఆగతం దుఃఖం ఆధ్యాత్మికం. ఈ శరీర దుఃఖాలు అందరికీ తెలిసి ఏం చెప్పుకునే విషయాలు అక్కర్లే. ఎన్నో తల్లేసి హాస్పిటల్ అన్నీ ఈ దుఃఖాలు పోగొట్టడానికే మనకి. పెద్ద 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 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి చిన్న హాస్పిటల్ వరకు ఇవి దుఃఖాలను పోగొడతాయి, శారీరక దుఃఖాలని. అది అయితే శరీరకు వచ్చిన తర్వాత ఆ దుఃఖం ఏం చేస్తుంది అంటే తొందరగా వదలదు. అమ్మవారి కరుణతో ఆ దుఃఖం ఏమి ఒక 6 మాసాలు సంవత్సరం పైన దుఃఖించేదానికన్నా అమ్మవారు కలిగించే జ్ఞానంతో చాలే శరీరానికి ఏం దుఃఖం, ఎవరికైనా దుఃఖాలు మనకే వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి ఒక మాట అనిపించి ఆ దుఃఖాన్ని దుఃఖంగా తీసుకోకుండా సుఖంగా తీసుకుని చేస్తారు ఎవరు? అమ్మవారు. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది అన్ని దేవుడు నాణ్యత మీదే కష్టాలు తెచ్చిపెట్టాడు అంటారు. బయటకు అన్నాళ్ళు అనకపోవడం కానీ ఎవరి కష్టాలు అనుకుంటూనే ఉంటుంటాయి.
మనం అనుకుంటాం డబ్బు విరిగిపోతే కష్టాలు ఉండవు, ఇంకా కష్టాలు ఎక్కువ. అర్థమైందా? అప్పుడు కష్టాలు అప్పుడే ఉంటాయి. ఆ డబ్బు రక్షించుకోవడే మహా కష్టం. అందుచేత ఒక మితమైనటువంటి డబ్బు ఉంటే ఏమి పర్వాలేదు. వేలాది కోట్లు ఉంటే ట్రైన్ గందరగోళం మళ్ళీ. అర్థమైందా? అందుచేత అలాంటి విధి లేకుండా బాధలు లేకుండా చేస్తారు. ఆదిభౌతిక దుఃఖం ఇవి మనకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా వచ్చేసింది, మొత్తం చుట్టూ బాధేసింది ప్రపంచమే. అర్థమైంది కదా? అలాగే ఆ దోమలని ఈ దోమలని చిగురు గున్యాయని రకరకాలైన దుఃఖాలు వస్తూనే ఉంటుంటాయి. ఏం చేస్తా మరి? శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాల్లోకి ఏదో ఉపాయం చేత అపాయం తప్పించుకోవడమే మన పని. అటువంటి సులభంగా నెరవేరినట్టు చేస్తారు అమ్మవారు. అందులోని 24 గంటలు ఏడ్చుకొని కూర్చోకుండా ఉత్తిష్ట చాలు, ఎంత ఏడుస్తావు, నేనున్నా నీ వెనకని కొండలాగా, నీకెందుక ఏడుకొని చెప్పి ఈ దుఃఖాలను దూరం చేస్తూ ఉంటుంటాయి. ఆధ్యాత్మ అధిదైవికం అనుకోకుండా వచ్చేస్తుంది. ఏమి పిడుగులు పడ్డమో, లేకపోతే వడగలు పడ్డమో, లేకపోతే గాలి తెచ్చి మొత్తం ఎగిరిపోవడమో. అర్థమైంది కదా? ఇలాంటి రకరకాలైన బాధలు ఎక్కడ లేకుండా ఉంటాయి. ప్రపంచంలో అంతా ఉంటుంది. అందుకే లోకం శోకహతంచ సమస్తం అన్నారు. సమస్త లోకము శోకంతోనే కూడి ఉంటుంది. ఆత్మవిత్ శోకం తరతి. శోకం వచ్చినా సరే ఇది శారీరకే కదా, ఇది సహజము కదా అని భావన మనసు గట్టిగా వస్తే ఆ దుఃఖం తొందరగా ఎగిరిపోద్ది అనమాట. అర్థమైంది కదా? ఆ విధముగా ఈ దుఃఖాల చేత మనకి బాధ కలిగించుకుంటా సూక్ష్మంగా నెరవేరిన శక్తిని అమ్మవారు మనకి ఇస్తారు. అందుకు చెప్పాడు తాపత్రయాగ్ని సంతప్త. తాపత్రయం అంటే ఈ 3 దుఃఖాలు ఎలాంటివి? అగ్ని లాంటివి అన్నమాట. అగ్ని అయినా నీళ్ళు పోస్తే ఆరిపోతుంది, కానీ ఈ సంతప్తం ఉంది కదా, ఏమి శరీరానికి వచ్చినది వేరు, మనస్సు కలిగింది వేరు. శరీరానికి వచ్చితే వెంటనే ఏదైనా ఒక ఉపాయం ఉంటుంది. అర్థమైంది కదా? ఆయుర్వేదము, హోమియోపతితో, లేకపోతే అల్లోపతి, ఏదో ఒకటి. మనస్సుకు వచ్చిందా ఇంకా దేనికి దానికి లేదు. అర్థమైంది కదా? దానికి మనం ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో అలాగనే కొంచెం సత్సంగ విచారణతో మానసిక దుఃఖాలు పోగొట్టుకోవాలి. మనసుకు ఒక్క దగ్గర రావు దుఃఖము, అనేక రకరకాలు. మన మానసిక వచ్చే దుఃఖాలు ఏమిటంటే కొండంత కష్టం అక్కడ ఆవగించేందుకే మానసిక దుఃఖాలు వచ్చేస్తాయి. అర్థమైంది కదా? అది ఏమి చూస్తే ఏమి ఉండదు, చిన్నదానికి దుఃఖం, మానసిక దుఃఖాలు ఇలాంటివి అన్నమాట. శారీరక దుఃఖాలు తెలుస్తాయి డాక్టర్కి కూడా, ఈ మానసిక దుఃఖాలు డాక్టర్కి తెలియదు, ఎవరికి తెలియదు. అర్థమైంది కదా? ఇది ఎవరి దుఃఖం వాడికే తెలుస్తూ ఉంటుంటాయి. ఇది ఏ స్కానింగ్కి కూడా రాదు. అది వచ్చేస్తుంది. శారీరక దుఃఖం ఎందుకు వచ్చిందో, శరీరానికి ఎక్కడ స్కానింగ్ తీస్తే ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ ఏది కొవ్వు పెరిగిందా లేకపోతే ఏది పెరిగిందో అంటారు కదా, అలాంటివన్నీ తెలుస్తాయి. ఈ మానసిక దుఃఖాలు ఏ స్కానింగ్కి రావు. అవి రాకపోవడం మంచిదే, అయితే ఇంకా కొంపలు మలిగిపోతాయి. అర్థమైంది కదా? ఈ మనసులో మన రాగము, ద్వేషము, ఈర్ష్యాసు ఇవన్నీ ఒక స్కానింగ్కి వెళ్ళిపోచ్చారు. బాబు ఎంత ద్వేషం ఉందో బాబు అంటారు ఒక్కోరు, ఇది ఎంత రాగం ఉంది, ఎంత కోపం ఉంది, ఇవన్నీ మొత్తం స్కానింగ్కి వస్తే ఇంక మనం బతకలేము. అర్థమైందా? అందుచేత ఇవన్నీ రావు. ఇవన్నీ మనమే తెలుసుకొని ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చక్కగా అవలోకించి వాటిని పోగొట్టుకోవాలి మనమే. అదే అలా పోగొట్టుకునే శక్తిని తాపత్రయాగ్ని సంతప్త. ఇటువంటి తాపత్రయమైన అగ్ని చేత సంతప్తని బాగుగా వేడితో రగులుతున్నటువంటి మన హృదయానికి అమ్మవారు ఎలాంటి వారంటే సమాహ్లాదన చంద్రిక. ఆ పూర్ణిమ నాడు 16 కళలతో కూడిన చంద్రుడు ఏ విధముగా అయితే ప్రపంచానికి శాంతి వాతావరణాన్ని కలుగు చేస్తాడు, చూడగానే ఒక ఆనందామృతం కలుగుతూ ఉన్నదో, చంద్రుని నుండి ఏమొస్తాయి? వాషధులు వస్తాయి అన్నమాట. ఆ వాషధులు వచ్చించైతే ప్రపంచంలో పంటలన్నీ పండుతూ ఉన్నాయి. అవి అసలు సత్తు, అది విటమిన్. చంద్రుడి నుంచి పడిన వాషధులు అవి అసలు శక్తి. అందుచేత అటువంటి చంద్రుడు మనకి ఎలాగైతే ఈ ప్రపంచానికి చల్లదనాన్ని కాపాడుతాడో, మనకొచ్చిన వేడిని కూడా ఆ అమ్మవారు చంద్రుడు వలె మనకు చల్లదనాన్ని ఇచ్చి ఆహ్లాదం అంటే సంతోషదాన్ని కలుగు చేస్తుందని చెప్తాడు ఇందులోను. తరుణి తాపసారాధ్య తను మధ్య తమోపహ. ఎప్పుడు కూడా అమ్మవారు
ఏమి ఒకే విధమైన రూపంలో ఉంటారన్నమాట. వాళ్ళని దేవతా స్వరూపాలు కాబట్టి వాళ్ళకి ఏమి వృద్ధావస్థలో అరివాస్తులు ఆవస్థలు ఏమి ఉండవు. ఎప్పుడు తనని ఇంకా ఎలాగ తాపసారాధ్య అనేక మంది తాపసులు అంటే ఆ యొక్క నియమబద్ధమైన జీవితం గడుపుతూ జపధ్యానాలు చేస్తూ ఉన్నటువంటి వారి ద్వారా ఆరాధింపబడుతున్నారు. ఎవరు? అమ్మవారు. తను మధ్య అందరి యొక్క శరీర హృదయంలో ఉంటున్నారన్నమాట. అర్థమైంది కదా? ఈ భగవద్గీత ఏం చెప్పింది? ఈశ్వర సర్వభూతానాం హృదయసేతున తిష్టతి. అందరి హృదయముల్లో ఆ భగవంతుడు ఉన్నాడు. అందుకే అమ్మవారు తను అంటే దేహముల యొక్క మధ్య భాగంలో విరాజమానమై మన హృదయంలో ఉంటూ ఉన్నారు అమ్మవారు. అందుచేత మరి మంత్రపుష్పంలో కూడా చెప్తారు, తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. హృదయాకాశంలో ఆ పరమాత్మ వ్యవస్థితమై ఉంటున్నాడు. అది చెప్తున్నారు. తరుణీ తాపసారాధ్య తను మధ్య తమోపహ. ఇంకేం చేస్తా? అపహ అంటే పోగొట్టడము. తమహ అంటే ఏమిటి? అజ్ఞానం. అన్నిటికన్నా ఏమిటి అంటే ఈ అజ్ఞానము ఉన్నది ఉన్నట్టు తెలుసుకోకపోవడమే అజ్ఞానం. తెలియదు కదా? మన అందరి స్వరూపంలో ఉన్నటువంటిది ఎవరు? ఆ చైతన్య శక్తి అమ్మవారు ఉన్నారు. చిచ్చక్తి చేతనారూప, జనశక్తి జడాత్మిక. చిచ్చక్తి చైతన్య రూపంలో అమ్మవారు ఉన్నారు. అది మన స్వరూపం అన్నమాట. అది ఎప్పుడు పోదు, నష్టం కాదు. అర్థమైందా? చేతనాశక్తి లోపట్లో దానికి నష్టమే లేదు. శరీరము ఒకవేళ శవం అయిపోయినా ఆత్మ దాన్ని అంటారు. ఆత్మకి ఎప్పుడు నష్టమో లేదు. అతి కాలంలో ఎందు ఉంది. మన పుట్టుక ముందు ఉన్నది ఆ చేతనాశక్తి. మనం పోయిన తర్వాత ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఉంటేనే మనం మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, వెళ్తున్నా, వస్తున్నాం. అది పోయిందనుకో రామనామ సత్యహే అంటారు ఇక్కడ. అది అనమాట. అది ఇదంతా మిథ్య అని. అందుకని అది చెప్తూ ఉన్నారు. ఏమి? తను తమోపహ. దానికి కారణము తన స్వరూపం ఒకటి పరమాత్మ స్వరూపమని భావించుకోవాలి. ఎందుకంటే ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని అమ్మవారు ఆ చతుర్ముఖ బ్రహ్మ నుండి చిన్న కీటం వరకు అందరిలోనూ ఆశ్రయించి ఉన్నారు కాబట్టి అందరికీ జగన్మాత అమ్మవారు. అది చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అటువంటి అజ్ఞానం అనేది ఉన్నది ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. ఏది? ప్రపంచానికి ఆధారం ఏమిటి? శరీరమా, ఆత్మ. అది మనకి అన్ని పనులు చేసుకోమని చెప్పారు. ఏది వ్యాపారం అక్కర్లేదు, వదలక్కర్లేదు, వ్యవహారం వదలక్కర్లేదు, ఇల్లు పిల్లలు అందరూ చూసుకోవాలి. వాస్తవం మనం ఎక్కడి నుంచి వచ్చామనేది గుర్తుపెట్టుకోవాలి. మనమందరం పరమాత్మ నుంచి వచ్చాము. మళ్ళీ పరమాత్మను తెలుసుకున్నప్పుడు జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. ఈ జన్మబంధం అనేది అప్పటికి సమాప్తం అవుతుంది తెలుసుకుంటే. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం బంధం అంటే ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకు మనిషి ఉంటాడు. జ్ఞానం తెలుసుకుంటే ఇప్పుడు శాంతి కలుగుతుంది మనకి. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత పరమాత్మ లీనమవుతాం కాబట్టి దాన్ని మోక్షము అంటారన్నమాట. అది అటువంటి అజ్ఞానం పోగొడుతుంది. ఎవరు? అమ్మవారు. అజ్ఞానం ఉన్నదంటే ఏమిటి? అహంకారం వచ్చేస్తుంది అందరికీ. నేను 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 అనుకోవాలి. బయటికి నేను అనగాలి. లోపట అంతా భగవంతుడు లోపట అనుకోవాలి. బయటికి నేను అనలేదనుకోండి ప్రమాదం. ఈ పని అవుతుంది నేను అని చెప్పాలి. ఈ పుస్తకం ఏముందంటే నాది అనాలి. నాది అనలేదనుకో, నాదంటే బంధం అవుతుంది. పుస్తకం ఇక్కడ నేను అనలేదనుకో, నాది అనుకుని ఎవరు పట్టుకెళ్ళిపోతాను. అర్థమైంది? అందరి వ్యవహారం కోసం నాది నేను వాడాలి. లోపల నాది నాది అనుకున్నది ఇది కాదురా. అర్థమైంది కదా? అలాగే లోపలంతా భగవంతుడి సొత్తు అనుకోవాలి, బయటికి అంతా మనది అనుకోవాలి. అంతే కదా? ఈ సొత్తు ఎవరిదంటే అంతా దేవుడిదంటే నీది కాదని అడుగుతారు. నీది కాబట్టి నీకెందుకు మేము పట్టుకుపోతాం అంటారు. అందుకని సొత్తు నాది అనుకోవాలి. బయటికి అంతా, లోపల మాత్రం అంతా భగవంతుడిదే అని ఉంటే ఆ వృత్తి పోతుంది. ఆ వృత్తి ఉందంటే రాగం వస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది. ఏమంటారు? రాగద్వేషాలు ఉన్నాయంటే ద్వేషానికి కూడా ఎప్పుడు ఏదో పని చేయాలనిపిస్తుంది. ఎవడి మీద మన ద్వేషం ఉందో ఆ వృత్తి మనకు వచ్చి ఆయనకి నష్టం కలిగించాలని అది ఉంటుంది.
ఎక్కువ రాగం కలిగిన చికాకే, ఎక్కువ ద్వేషం కలిగిన అన్నీ కూడా మితంగా ఉండాలన్నమాట. అది చెప్పారు, అర్థమైంది కదా. అందుచేత అటువంటి చేస్తారు. అది చితి తత్పద లక్ష్యార్థ. చితి అంటే ఏమిటి? చేతనాశక్తి, చిత్శక్తి, చేతనాశక్తి అని అమ్మవారు. చితి అంటే ఆ చైతన్య శక్తి అమ్మవారు. ఆ విధముగా లక్ష్య తత్పద లక్ష్య. తత్ అంటే ఆ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మముకు అమ్మవారికి భేదమే లేదు. ఆ పరబ్రహ్మే మనలో ఉంది కాబట్టి మనకి అమ్మవారికి భేదమే లేదు. అటువంటి భావం చేత మనకి తెలియచేస్తుంది అమ్మవారు. లక్ష్య చిదేక రసరూపిణి. చిత్తు అంటే చైతన్యం, ఏకరసరూపిణి. ఈ చైతన్యం అనేది ఏకరసం అంటే ఏమిటి? అందరిలోనూ ఒకటే. 33 కోట్ల దేవతల్లోనూ అదే అమ్మవారు చేతనాశక్తి. అలాగనే మానవులందరిలోనూ అదే ఉన్నది, పశుపక్షాదుల్లోనూ అదే ఉన్నదని భావం అమ్మవారు ఆ జ్ఞానాన్ని కలిగజేస్తారు. ఈ భావం ఎప్పుడొచ్చిందంటే అంత సమానత్వమైనటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. అందుకే అలాంటిది స్వాత్మానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి. ఇంకా ఎలాంటిది? స్వాత్మ ఆనంద లవీభూత. తన యొక్క స్వస్వరూపం ఆనందం ఎక్కడా బయట దొరకదు. అర్థమైంది కదా. శాంతి ఎక్కడా బయట ఉండదండి. బయట దొరికే శాంతులన్నీ తాత్కాలిక శాంతి అంతే. ఏదో మనసుకి మనం పనిచేస్తున్నాం అని చెప్పి ఎక్కడికో వెళ్ళాము, వెళ్తాక అంతే అరగంటే అశాంతి. మళ్ళీ మనకు వస్తే మామూలే. అలాగే శాంతి ఎక్కడ దొరుకుతుంది? పోనీ శాంతి దొరికితే ఈరోజు శాంతిని కొనుగోలు చాలామంది ఉన్నారు. మేము 100 గ్రాములు శాంతి కొనుక్కుంటే ఒక సంవత్సరం రోజుకి ఒక 1/2 గ్రాము వేసుకుంటాం అనుకుంటే ఒక గ్రాము ఇప్పుడు ₹1,00,00,000 అయిపోద్ది శాంతి. అర్థమైందే. కొనుక్కున్న బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఎక్కడ దొరకదు శాంతి. ఆ శాంతి తన లోపలనే తెచ్చుకోవాలి. అర్థమైందే. ఇప్పుడు ఒక నా మృగం ఉంది, అర్థమైందే. అది ఏదో సుగంధం వస్తుందని మొత్తం వల్ల తిరిగిందనమాట. అది వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని ఎక్కడా కనబడదు. అది అలా నిద్రపోయేసరికి దాని నాభి అందే ఆ గంధం వస్తూ ఉంది. అర్థమైందే. అప్పుడు తెలిసిపోయిన తర్వాత అలాగనే అన్నప్పుడునే భగవంతుడు ఉన్నాడు, అంతర్బహిష్ట నారాయణ. అలాగే ఆ శాంతి కూడా మనం కంట్రోల్ చేసుకొని కొన్ని సర్దుకొని పోతుండాలి. శాంతి ఎక్కడ వద్దు చెప్పండి. ఏదో ఒకటి మాట వచ్చిందా ఆ మాటకు వెళ్తేనే ఒక 2 నిమిషాల్లో తీర్మానం చేసుకుని సర్దుకుంటే శాంతే, సర్దుకోలేకపోతే అశాంతి. ఇంతే తేడా. శాంతి ఎక్కడ? బయటేమో తప్పవనమంటారు బోర్డు, లోపలికి వస్తే కురుక్షేత్రమే. అర్థమైందా? ఇంకా అలాగే ఎప్పుడు శాంతి ఉంటుందా? అందుచేత మనం ఎక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నా ఏదో పరస్పరము సర్దుకునే స్థితిని తెచ్చుకోవాలి. అది అన్నమాట. అప్పుడే శాంతి వాతావరణం కలుగుతుంది. అది అటువంటి బ్రహ్మాది ఆనంద సంతతి. అటువంటి స్వరూపాన్ని అమ్మవారు చక్కగా ఉన్నది కాబట్టి మరి అమ్మవారందరికీ మంచి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యాన్ని సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి. అగరబత్తి తీసుకోండి.